మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి హత్య గావింపబడి నేటికి 26 ఏళ్లు పూర్తయింది. వేముల మండల కేంద్రంలో వైఎస్ రాజారెడ్డి హత్య గావింపబడ్డాడు. వైఎస్ కుటుంబానికి, పేర్ల కుటుంబానికి ఉన్నటువంటి కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా? అసలు ఈ హత్య జరిగిన తర్వాత పేర్ల కుటుంబం పరిస్థితి ఏంటి? ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కున్నారా? ఈ కుటుంబానికి తెలుగుదేశం పార్టీపై ఎంతవరకు అండనిచ్చింది అన్నది పేర్ల కుటుంబానికి చెందినటువంటి పేర్ల పార్థసారథి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. వైఎస్ రాజారెడ్డిని అంటే వైఎస్ కుటుంబం అంటేనే రాష్ట్రంలో ఒక రాజకీయంగా బాగా కలిగినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబం మీదకి మీరు యుద్ధం చేయాల్సిన పరిస్థితి, ఏకంగా రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డిని చంపాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజు ఎందుకు ఏర్పడ్డాయి? పార్టీ వల్లనే. తెలుగుదేశం పార్టీ కోసం 95, 96 భీకరంగా పోరాడినాం కాబట్టి తెలుగుదేశం పార్టీని తుంచి పారేయాలని, ఒక టెర్రరిజం క్రియేట్ చేయాలని నన్ను అంతం చేసే కుట్రలో భాగంగా 96లో నన్ను అటెంప్ట్ చేశారు. మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేస్తా మాకు ప్రాణహాని ఉంది కాబట్టి విధిలేని పరిస్థితుల్లో అది యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంటే తప్ప వేరు కాదు. అంటే రాజారెడ్డిని చంపాలనే ఉద్దేశం మీకైతే ఏం లేదని అంటారా? ప్రీ ప్లాన్డ్గా జరిగిన మర్డర్ కాదా ఇది? ప్రీ ప్లాన్డ్ కాదు, భయానికి గురై మమ్మల చంపుతారు ఆ చర్య జరగకపోతే దానికి ప్రతిఘటనే వారి అణచివేత నుంచి వచ్చినటువంటి ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఒక భావన తప్ప వేరు కాదు. ఆత్మరక్షణ కోసం చేసింది తప్ప డామినేషన్ కోసం కానీ, పెత్తనం కోసం కానీ, రాజకీయ ఆధిపత్యం కోసం కానీ, ఆర్థిక ఆధిపత్యం కోసం కానీ చేసినటువంటి పని కాదు. ఇంకోటి సార్, ప్రధానంగా ఈ వైఎస్ కుటుంబానికి మీకు అంటే మీ పేర్ల కుటుంబానికి, మీ అన్నదమ్ములకు కానీ వాళ్ళకి ఎక్కడ పొసిగింది? అసలు రాజకీయంగా అంటున్నారు, మీరు ఏ పార్టీలో ఉండి పోటీ చేస్తూ వచ్చినారు? ఇక్కడ వాళ్ళ ఆధిపత్యం కోసమా, మీ ఆధిపత్యం కోసం హత్య చేయాల్సి వచ్చింది? అసలు మీకు వాళ్ళకు ఎక్కడ పొసిగిందంట? 95 వేముల మండలము, వేంపల్లి, లింగాల 3 జెడ్పీటీసీలు, 2 మండలాలు దిగ్విజయంగా గెలవడం జరిగింది. మా పునాదే వేళ్లతో సహా పెక్కలించి వేస్తాడామని చెప్పి, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తాడామని చెప్పి చేశారు. అప్పుడు నేను టౌన్లో ఉండేవాడిని, ఒక అడ్వకేట్గా ఉండేవాడిని, టౌన్లోనే రెసిడెన్స్ ఉండేవాడిని. అది సహించలేక అందరినీ ఆర్గనైజ్ చేస్తాడాము, తెలుగుదేశం వైపు మళ్ళిస్తాడాము, ఓటర్లందరినీ తెలుగుదేశం వైపు కన్సాలిడేట్ చేస్తాడాము, దీన్ని ఒక సువ్యవస్థితమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దుతాడామని ఏకైక కారణము ఆ లక్ష్యంతోనే నన్ను అటెంప్ట్ చేశారు. ఏ ఇయర్లో జరిగింది మొట్టమొదటగా మీ మీద అటాక్ జరగడం? 96లో జరిగింది. అంతకుముందు కూడా అనేక ప్రయత్నాలు జరిగినాయి. 96 తర్వాత కూడా అనేక ప్రయత్నాలు జరిగినాయి. 98 తర్వాత కూడా నా పైన కడప కేసు ట్రైల్లో ఉండేటప్పుడు, రాయారెడ్డి కేసు ట్రైల్ ఉండేటప్పుడు సూట్ కేసు బాంబు పెట్టింది. అది 6 గంటలు చర్చ జరిగింది అసెంబ్లీలో. అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించినారు, చూసినారు. అది అన్ని నేషనల్ పేపర్లలో మొదటి పేజీలోనే రాశారు. 1998 మే 23వ తేదీ ఉందో ఆ రోజు అక్కడ జరిగినటువంటి సంఘటన, అంటే రాజారెడ్డి హత్య జరిగిన తర్వాత ఊర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? దారుణ మారణకాండ సృష్టించినారు. మా బ్రదర్ను మర్డర్ చేసినారు, మా ఇండ్లన్నీ భస్మీ పటలం చేసినారు. కట్టుకునేదానికి బట్ట లేకుండా, తినేదానికి కూడా పిడికెడు గింజలు మిగిల్చకుండా కసాయిగా మా సహచరులయ్యి, అనుచరులయ్యి, మా బంధువులయ్యి ఇళ్ళన్నీ కాల్చారు. కాల్చిన తర్వాత కూడా మా బ్రదర్ను మర్డర్ చేశారు. ఆ కేసు, రాయారెడ్డి కేసు సుదీర్ఘ కాలం పాటు కడప కోర్టులోనే ట్రయల్ జరిగినాయి. 2 కేసులు అక్కడ కొట్టేశారు. మళ్ళా గవర్నమెంట్ అప్పీలు 2 కేసులు చేయకుండా రాయారెడ్డి కేసు మాత్రం అప్పీల్ చేసి మా తమ్ముని కేసు వదిలేశారు. అప్పుడు నేను ఆ విషయం తెలుసుకొని మా కేసు కూడా నేను ప్రైవేట్ అప్పీల్ చేశాను, మా బ్రదర్ కేసు. అక్కడ హైకోర్టులో రాయారెడ్డి కేసు కొట్టేయించుకొని వాళ్ళు, అప్పుడు సీఎంగా రాజశేఖర రెడ్డి ఉన్నారు కాబట్టి, మా తమ్ముని రాయారెడ్డి కేసులో మమ్మల్ని అందరినీ 11 మందికి, అనేక మంది అమాయకులు ఉన్నారు, అనేక మంది అమాయకులకు లైఫ్ కన్విక్షన్ ఇప్పించడం జరిగింది.
దాని తర్వాత సుప్రీంకోర్టుకు అప్పీల్ పోతే కూడా అదే జరిగింది. మాకు రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు 6 సంవత్సరాలు అయిపోయినాక ఈవెన్ పెరోల్ కూడా లేదు. మాకు ఉన్నటువంటి గన్మెన్లను 2+2 నేను గన్మెన్లను తొలగించాడు. మేము ఇక్కడ టిఫిన్ వెరైటీస్ గనులకు ఇక్కడ బళ్ళారికి ఏజెంట్గా ఉండేవాళ్ళం. ఈ మద్రాస్ కంపెనీది ఆ ఏజెన్సీ కూడా మమ్మల్ని ఆ ఏజెన్సీ నుంచి కూడా ఆయన తొలగించాడు. అనేక ప్రయాసలు కోర్చి అనేక సార్లు మద్రాసుకు తిరిగి ఆర్థికంగాను రాజకీయంగాను అనేక విధాల దెబ్బతీశాడు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా దారుణంగా ఆ రోజు హత్య జరిగిన రోజు హింసించినట్టు. అట్ ది సేమ్ టైం ఆ కుటుంబం మీద దాడి చేయడం కూడా మీది కరెక్ట్ అంటారా? ఆత్మరక్షణ కోసం తనను తాను కాపాడుకోవడంలో మనకు ఫండమెంటల్ రైట్స్లోనే ఉంది. భారత రాజ్యాంగమే ప్రసాదించింది. నీ ప్రాణానికి హాని జరిగినప్పుడు కాపాడుకునే ప్రయత్నంలో నేను కాపాడుకునే ప్రయత్నంలో సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవచ్చని, అది ఇప్పటికీ మేము కరెక్ట్ అని అనుకున్నాను. రాజశేఖర రెడ్డి కానీ మిగిలిన అతని అనుచరులు కానీ అనుకుంటే మరోమారు మీ మీద ఇన్ని మాటలు అటాక్ చేసినప్పుడు మిమ్మల్ని ఏదైనా చేసి ఉండొచ్చు కూడా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మీ మీద దాడులకు కానీ ఇంకోటి ఏది జరిగినా చేసే అవకాశం ఉంది. కానీ అతను చేయలేదని అంటే మీకు ప్రాణభిక్ష పెట్టినట్టు అనుకోవచ్చా? అనుకోకూడదు. తెలుగుదేశం పార్టీని దుంపనాశనం చేసేటందుకు మా మీద అట్లా చెప్తాంటాడు. మేము వదిలేసినాము. మేము వదిలేసినోడైతే కానీ నా గన్మెన్లను ఎందుకు తొలగించినారు? వదిలేసినోడైతే హైకోర్టు సుప్రీంకోర్టులో మా కుటుంబానికి మిగిలిన 11 ముద్దాయిలకు ఎందుకు కన్విక్షన్ ఇప్పించాడు, లైఫ్ కన్విక్షన్. మమ్మల్ని వదిలేసినోడే అయితే రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు మాకెందుకు పెరోల్ ఇలే? మా మైనింగ్ ఏజెన్సీలన్నీ ఎందుకు తొలగించాడు సీఎం కాకముందే? మమ్మల్ని ఎక్కడా ఏమీ వదిలేయలే. ఆర్థికంగాను రాజకీయంగాను ఎన్ని విధాలుగా పతనం చేయొచ్చునో సర్వశక్తులు ఒడ్డి పతనం చేశాడు. ఇంకా మమ్మల్ని చేసేదానికి కూడా ఏమీ లేదు. మమ్మల్ని తిరిగి అదే పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికీ చెప్తాడా జగను, అప్పటికి వాళ్ళు ఉన్నారు, రాజశేఖర రెడ్డి, రాయారెడ్డి, వివేకానంద రెడ్డి, జగను ముద్దాయిలు, ఈసీ గంగిరెడ్డి. ఇప్పుడు కూడా మాకు ఏమి జరిగినా జగనే ముద్దాయి. మాకు ప్రాణహాని కూడా జగన్తోనే. మీరైతే వాళ్ళ జోలికి ఎట్టి పరిస్థితిలో పోరా? ఇంకా మేము ఎప్పటికీ పోము, అప్పటికీ పోము, ఇప్పటికీ పోము, రాబోయే రోజుల్లో పోము. మా జోలికి వచ్చినారంటే ప్రతిఘటన తప్పదు. సెల్ఫ్ డిఫెన్స్. రాజకీయంగా మాకు ప్రత్యర్థులు, అతనితో మాకు రాజకీయంగా శత్రుత్వం ఉంది. శత్రువుగానే పరిగణిస్తాం అతన్ని, అతని విధానాలను నరనరాన ద్వేషిస్తాం. ఆ నిరంకుశ విధానాలను ఎప్పటికీ సపోర్ట్ చేసే ప్రశ్నే ఉండదు. రాజారెడ్డిని చంపిన తర్వాత అంటే అప్పటికప్పుడు జరిగిన క్రమంలో వాళ్ళు మీ మీదకి ఇది చేశారు. ఇదంతా ఘటన జరిగిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు కూడా జైలుకు పోయిన తర్వాత అరే మనం తప్పు చేశామని ఏమన్నా పశ్చాత్తాపడ్డారా? ఎవరు? మీరు. పశ్చాత్తాపడేదానికి అవకాశం కూడా లేదు. పెట్టింది వాళ్ళు కదా, పెట్టింది వాళ్ళు. అంటే 11 మంది జైలుకు అనవసరంగా పోయారు. మనం చేసిన దానివల్ల ఈ విధంగా తెలియని వాళ్ళు కూడా జైలుకు పోవాల్సి వచ్చింది. మనం తప్పు చేయబట్ట, మనం ఏమైనా తప్పు చేశామా, తప్పు చేసింటేనే వీళ్ళు జైలుకు పోయారా అనే ఆలోచన ఏమైనా? అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని అందులో సంబంధం లేని వాళ్ళను అనేక మందిని ఇరికించినారు. వాళ్ళ ధ్యేయం అది. ఇప్పుడు వాళ్ళు పట్టే కేసుల్లో ఏ ఒక్కరూ దోషులు లేరు. మీరు చేయాలనేది, రాజారెడ్డిని మీరు చంపాలనేది మీ ఉద్దేశం కాదు, పార్టీ కోసమే చేశారు మీరు. పార్టీ కోసమే, ఏం జరిగినా పార్టీ కోసమే. మాకెక్కడి నుంచి గైడ్ లైన్స్ లేవు రాయారెడ్డి జోలికి పొమ్మని కానీ వాళ్ళని దెబ్బతిమ్మని కానీ. మా ప్రాణానికి వచ్చింది పార్టీ కోసం, మేము పోరాడాల్సింది వచ్చింది. పై నుంచి చంద్రబాబు నాయుడు కానీ ఎవరికే కానీ, అప్పుడుండే హోమ్ మినిస్టర్కి కానీ జిల్లా నాయకులకు కానీ ఏ ఒక్కరికి దీంతో ఎలాంటి లింకు లేదు, ఎలాంటి సంబంధము లేదు. అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఇది యాక్సిడెంటల్. తాము కాపాడుకునేదానికి చేయాల్సింది వచ్చింది, చేసాం. అంటే గతంలో మీ మీద 1-2 మాటలు అటాక్ జరిగింది కాబట్టి భవిష్యత్తులో మరీ జరుగుతాయి, మా ప్రాణాలకు ముప్పు ఉంది అని ఒకే ఒక కారణంతోనే మీరు అతని మీదకి అటాక్ చేయాల్సి వచ్చింది. అంతే అంటారా? అంతే. ఇంత తెలుగుదేశం పార్టీ కోసం ఇన్ని త్యాగాలు చేశారు, మీ తమ్ముడిని పోగొట్టుకున్నారు, ఇల్లంతా నాశనమైంది, ఫ్యామిలీ ఎటంటే అట్లా తయారైపోయింది. ప్రస్తుతం మీ తెలుగుదేశం పార్టీ పార్థసారథి రెడ్డిని ఎంతవరకు అండదండలు ఇచ్చిందంటే ఏం చెప్తారు? నేనుండే పరిస్థితే
తెలుపుతుంది నా పార్టీ నాకు ఎంత మాత్రం అండదండలు ఇచ్చింది అనేది. బీటెక్ రవి కావచ్చు, సతీష్ రెడ్డి, వీరి ఇరువురికి ఇచ్చినంతటువంటి స్థానం తెలుగుదేశం పార్టీలో పార్థసారథి రెడ్డికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అది పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అంటే మీకు ఐడియా వస్తుంది కదా, నేను తప్పు చేశానా ఒప్పు చేశానా, అంటే హత్య చేసినంత మాత్రాన నా కుటుంబం పోగొట్టుకున్నంత మాత్రాన నేను పార్టీకి పనికిరానా అనేది మీరు ఏ పొద్దు చెప్పుకోలేదా? నేను పనికి రాకుండా ఉంటే అనేక మంది కూనీ కేసుల్లో ఉండేవాళ్ళు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో వైసీపీలో అనేక మంది ఉన్నారు. వాళ్ళంతా పనికి వచ్చినప్పుడు నేను ఎందుకు పనికిరాను? నేను పనికొస్తా అనేది పార్టీ అధినేతకు తెలుసు. మరి ఉన్న స్థానాన్ని ఎందుకు ఇవ్వలేకపోయినాడు? మీ తెలుగుదేశం పార్టీ అధినేత, మీకు కావాల్సిన ఆయన, ఇన్ని రోజులు పార్టీ కోసం కుటుంబాన్ని పోగొట్టుకునే మీకు చంద్రబాబు కనీస స్థానం అంటే ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఈసారి ఒకసారి నిలబడు, నీ ఫ్యామిలీ పోగొట్టుకుపోయినా, నీ ఆర్థిక పరిస్థితి బాగలేదని ఎందుకు చెప్పలేకపోయినాడు? ఒక్కసారి కూడా ఆ సమాధానం పార్టీ అధినేత నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలే. నువ్వు ఇది ఉండు అని అనేక సార్లు మీడియా ద్వారా నేను తీసుకుపోయినా. కడప జిల్లాలో రెడ్డి సబ్ క్యాస్ట్లో మా కమ్యూనిటీ అతి పెద్దది. సుమారు కడప పార్లమెంటు 7 అసెంబ్లీలలో 2,50,000 చిల్లర ఉన్నాం. ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ రెడ్డిస్ ఉండేది పులివెందుల నియోజకవర్గం. ఇక్కడ సుమారు 75,000 ఉన్నాం. అందులో మా సబ్ కమ్యూనిటీ 45,000 ఉన్నాం. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కోసం గుండె ఎదురు పెట్టి పోరాటం చేసింది కూడా ఎక్కువ మంది మా కమ్యూనిటీలోనే ఉన్నారు. ఈ రోజు కూడా పులివెందుల నియోజకవర్గంలో అది అందరికీ తెలుసు. అది నాకు ఎందుకు అవకాశం ఇలా, ఆయనకు నేను ఎందుకు నచ్చలే అనేది ఆయనే చెప్పాలా. అవకాశం ఏంది కరెక్ట్, ఇది ఖండించేదానికి కూడా లేదు. నాకు ఇది చేసినారు అది చేసినారు అనేదానికి 95 నుంచి నా ప్రాక్టీస్ పోయింది. అనంతమైనటువంటి నా స్వేచ్ఛ, స్వాప్రికత. ఒక అడ్వకేట్గా నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ను, బిజీ అడ్వకేట్, హైలీ క్వాలిఫైడ్, ఎంఏ ఎల్ఎల్బి. అప్పట్లోనే ప్రతి చోట నేను విద్యార్థి నాయకుడు. అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి వెనక చరిత్ర కూడా ఉంది. అది ఇప్పటికీ నాకు దిగ్భ్రాంతి కలిగించే విషయమే. ఆయన్ని కూడా ప్రశ్నించాను నేను అనేక సార్లు, నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ స్టేట్లో ఒక 10 మంది, 20 మంది, 30 మంది, ఒక 50 మంది తర్వాత నేనే ప్రఖ్యాతుని కదా. ఆఫ్టర్ రాజారెడ్డి ఇన్సిడెంట్స్ నా వల్ల కానీ నా కుటుంబం వల్ల కానీ ఈ రాష్ట్రంలో ఒక్క కేసు మా పైన ఫైల్ అయింది. ఇప్పటికీ మా పైన రౌడీ షీట్ లేదు, బైండ్ ఓవర్ లేదు. ఎక్కడన్నా ఎవరినన్నా ఆస్తి మేము కొట్టేసినట్టు కానీ, ఎవరి సైట్లన్నా మేము తీసుకున్నట్టు కానీ, ఎవరి ఇండ్లన్నా ఆక్రమించినట్టు కానీ, ఎక్కడైనా మేము కమిషన్లు తీసుకున్నట్టు కానీ, రౌడీ మామూలు తీసుకున్నట్టు కానీ, మచ్చుకు కూడా కాగడా వేసి వెతికినా ఒక్క ఎగ్జాంపుల్ కూడా కనిపించదు. ఇంత క్లీన్గా ఉండే పార్థసారథి రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి పార్టీలో ఏదో ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి నన్ను ఆదుకోండి అని ఒక్కసారి కూడా చెప్పలేకపోయినాడా? కుటుంబాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి అనేక సార్లు చూస్తాము, నిన్ను పొజిషన్లో పెడతాము అని చెప్పినాడు. ఏది నిజం కాలే. ఎందుకు అది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది? అంటే మీ మీద లోకల్గా ఉండేటటువంటి నాయకులు ఏమన్నా అధినేత వద్ద మీకు చాడీలు చెప్పడం జరుగుతుందా, లేకపోతే ఆయనకే మీ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది అనుకోవాలా? లోకల్గా ఉండే లీడర్లు నా పైన పితూరీలు చెప్తారనే దానికి మా అధినేత పుట్టింది రాయలసీమలో. కడప జిల్లా గురించి, పులివెందుల గురించి, ఇక్కడ గొడవల గురించి, ఇక్కడ రాజకీయ నేపథ్య పరిస్థితుల గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు. నా మీద ఇంకొకరు చెప్పరు, చెప్తే ఆయన వినడని నేను అనుకుంటాడా? ఆయనకు మనసులో ఏముందో. ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు కాబట్టి ఆయనకు తెలియదు ఏముంటుంది. దవాస ఆయనకు రాజశేఖర్ రెడ్డి ప్రత్యర్థి. ఆయన్ను ఓడించే, తెలుగుదేశం పార్టీని ఓడించి ఆయన సీఎం అయినాడు. 2014లో ఆయన కొడుకు జగన్ ఆయనతోనే పోటీ పడినాడు, ప్రతిపక్ష నాయకుడు, 67 సీట్లు వచ్చాయి. 2019తో ఆయనతోనే పోటీ పడినాడు, సీఎం అయినాడు 151 సీట్లతో. ఈ రోజు కూడా ఆయనతోనే పోటీ పడుతున్నాడు. ఆయన నియోజకవర్గానికి సంబంధించినోని, ఆ కుటుంబంతో ఢీకొట్టి పోరాటం చేసినోని. ఆయనకు నా ఆర్థిక పరిస్థితులు, నా రాజకీయ నేపథ్యము, నా ఎడ్యుకేషను అవన్నీ తెలియకుండా ఎట్లుంటాయి? మీ పార్టీలో ఇంతవరకు సతీష్ రెడ్డి కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు కూడా పార్టీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. డెప్యూటీ చైర్పర్సన్గా ఒక క్యాబినెట్ హోదాని ఇచ్చారు. బీటెక్ రవి గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేసినారు. మరో వ్యక్తి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. వీరందరిపైన పార్థసారథి రెడ్డి ఏమైనా తగ్గాడా? అంటే ఆర్థికంగా తగ్గిపోయినాడా, రాజకీయ స్పృహ లేదా, ప్రజల్లో బలం లేదా? ఏదో ఒక కారణం ఉంటుంది కదా అతని
రాజకీయ ఎదుగుదలకు సరైన కారణం చూపలేదంటే? ఆర్థికంగా బలహీనం అంటే పార్టీ చేయలేదు కదా. పార్టీ చేయలే వాళ్ళంతా ఏం ఉండే వాళ్ళంతా కానీ ఏమి పార్టీ నుంచి సహాయ సహకారాలతో సీట్లు వచ్చిన తర్వాత పార్టీ ఫండ్స్తో నిలవన్నీళ్ళు చేసిన వాళ్ళే. అది జగద్విదితం. అంతేగాని నా ఒక్కనికి అది వర్తించదు. ఎందుకో మరి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, మాకు కూడా అది నామోషిగానే ఉంది. ఎంత ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఆయన మనసులో ఏముందో తెలియాలి. ఇన్ని ఏళ్ళు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు సీఎం చేసిన వాడు, ఒక 25 సంవత్సరాలు 22 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడు, సుదీర్ఘంగా పోరాటం చేసినాడు, అన్ని విషయాల్లో అన్ని రాజకీయ యుద్ధాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి. మరి ఎందుకు ఆయనకు నా మీద కరుణ దయ కలగలేదో అది ఆయనే చెప్పాలి. నాకు కూడా అది బాధ ఉంది, అంతులేని బాధ ఉంది. ఒక పార్టీవాదిగానే కాదు, ఎప్పుడూ నేను బాధపడతా ఉంటా, ఎప్పుడూ అది తీరని వ్యధ. నిన్నటి వరకు పార్టీలో ఉండి వైసీపీ పార్టీకి పోయిన సతీష్ రెడ్డి వల్ల ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలు, ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత దెబ్బ తగిలిందనంటే? ఖచ్చితంగా దెబ్బ తగిలింది. ఆయనను నిలబెట్టుకోవాలని కడ వరకు పోరాటం చేశాం. చంద్రబాబు నాయుడు గారు నోటీసుకు తీసుకుపోయినాం, లోకేష్ నోటీసుకు తీసుకుపోయినాం, అచ్చెన్నాయుడు గారు నోటీసుకు తీసుకుపోయినాం, అనేక వేదికల ద్వారా పార్టీ పెద్దలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. ఆయన నిలుపుకునేదానికి ప్రయత్నం చేశాం. ఆయన రిజైన్ ఇచ్చిన తర్వాత అందరినీ పిలిపించాడు. రిజైన్ ఇస్తానాడు అనేది మాకు తెలియదు. పోయాం, ఇట్లా రిజైన్ ఇస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు నేను ఆ రోజు 3-4 మాట్లాడాం డయాస్ పైన. నేను ఒకటే చెప్పాను, 2 అవాంఛనీయమైనటువంటి పనులు చేశావు కాబట్టి నిన్ను నేను వదిలిపెట్టాల్సి వచ్చింది. 1995లో కలిసి మొదలుపెట్టినాం. మనమేమి అసెట్టుగా తెలుగుదేశం పార్టీలోకి పోయినాం, గెలుపుతో పోయినాం. నువ్వు నేను ఇద్దరం మొదలుపెట్టింది మనం, ముగించాల్సింది కూడా మనమే. నీ నిర్ణయం మార్చుకో, పునః పరిశీలించు అని ఆయనకు చెప్పాం. దాంతోపాటు ఇది కూడా చెప్పాను, నువ్వు వైసీపీ వైపు చూసినారంటే నీ వెంట రాలేము అని. ఆయన నిజాయితీగానే అందరినీ పిలిపించి చెప్పాడు. ఇన్నాళ్ళు మనం అందరం కలిసి ట్రావెల్ చేశాం. మీకందరికీ చెప్పడం కాబట్టి చెప్తాండా, నేను రిజైన్ ఇస్తాండా, నాకు గౌరవం లేదు పార్టీలో. పులివెందులకు సారు పెద్ద ఆయన ఫండ్స్ ఇచ్చాడు, 500 కోట్లు ఇచ్చాడు, కాలువలకు నీళ్లు అడిగింటి అన్నీ చేశాడు, నాకేం తక్కువ చేయలే. నన్ను లాలూచి పన్నాడు అని చెప్పే అపవాదం వచ్చింది కాబట్టి నమ్మకం లేని చోట నేను ఉండను అని చెప్పాడు. మేము స్ట్రైట్గానే చెప్పాం. మళ్ళీ ఆత్మీయ సమావేశం పెట్టి వైసీపీలోకి పోయేటప్పుడు కూడా ముందు పిలిచాడు అందరిని. నేను పోయాను, ఇంటి దగ్గరికే పోయాను. మేము ఆ రోజు చెప్పాము, నువ్వు వైసీపీ వైపు పోతే మేము రాలేము. ఇంకా సుదీర్ఘకాలం కలిసి ఉన్నాము, 25 సంవత్సరాల రాజకీయంగా ఒక పార్టీలో అన్నదమ్ముల కంటే ఎక్కువ, ఒక పేగున పుట్టిన వాళ్ళ కంటే ఎక్కువ కొనసాగినాము. మన మధ్య భేదాభిప్రాయాలు లేవని కాదు, ఉన్నాయి. నీకు 4 ఎలక్షన్లు చేశాను, నీ వెంట రాజ్యాలము. పరస్పరం ఎదురుపడితే పోలింగ్ బూతుల కాడందుకు విభిన్న సిద్ధాంతాలు, నీ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు. సుదీర్ఘకాలం స్నేహితులుగా ఉన్నాం కాబట్టి, ప్రాణ స్నేహితులుగా నువ్వు మేమే తలపడాల్సింది వస్తుంది. ఆ దుస్థితి రాకూడదు అని నేను కోరుకుంటానా అని చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు, మీరు సీనియర్లు అయినటువంటి మీరు కావచ్చు, రాంగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా రవి గారు, బీటెక్ రవి గారు, ఇంతమంది కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి జరిగింది జరిగిండొచ్చు, మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీకి సతీష్ రెడ్డి అవసరం ఉంది అని మీరు కూడా చెప్పలేకపోయారా? చెప్పాను, గట్టిగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను. గట్టిగా చెప్పిన దాని వల్లనే బీటెక్ రవి కూడా కొంతకాలం నన్ను అపార్థం చేసుకున్నాడు. సుదీర్ఘకాలం కలిసి ఉన్నాము కాబట్టి ఆయన్ను పార్టీలో నిలపాలా, వీలైతే పార్లమెంటుకు కానీ పెట్టాలా, పెట్టి దీటైన పోటీ ఇచ్చి గెలిచాలా, ఈ పరిస్థితుల్లో మంచి వాతావరణం ఉందని చెప్పాం. సార్, కొడుకు లాంటి వాడిని నీకు, తల్లి రొమ్ము గరుచుకొని పాలు తాగేటప్పుడు బిడ్డ పళ్ళు అప్పుడప్పుడు వచ్చాయి, ఆ పళ్ళతో తల్లి రొమ్ము కొరుకుతుంది. కొరికినప్పుడు తల్లి 2 దెబ్బలు లేస్తుంది వీపు పైన, కిల్లు అని అరుస్తాడు. మళ్ళా వాడు పాలు తాగుతుంటాడు. మళ్ళా తల్లి బిడ్డల సంబంధమే సార్. నాకు కానీ ఆయనకు కానీ తండ్రి వంటి వానివే.
చూడండి, పిలిచి మాట్లాడి సెట్ చేయండి అని వింటాం. మిమ్మల్ని అనక ఎవరిని వింటాం? బాధ కలిగినప్పుడు తండ్రికి కనుక ఓపెన్గా చెప్పాను. ఆయన నీకే నువ్వే చూడు, నువ్వే పిలుచుకొని రా, అది ఇది అన్నాడు. అది నా డ్యూటీ కాదు. దానికి సముచితమైన వ్యక్తులు పార్టీలో ఉన్నారు, పెద్దలు. వాళ్ళ ద్వారా ఫోన్ చేసి పిలిపించుకొని మాట్లాడండి అని చెప్పాను నేను. అట్లా కలికిరిదికి మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పాను, విజయవాడలో చెప్పాము, ఇంకా లోకేష్ బాబుతో చెప్పాము, అవన్నీ చెప్పాము. అది ఒక పీడకల. ఆయన మమ్మల్ని ఇడిచిపెట్టిపోవడము, మేము ఆయన ఇడిచిపెట్టి ఇట కొనసాగాలని ఉండడము ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ ఎన్నికలు ముగిసిపోయాయి. 2029 ఎన్నికలకు పేర్ల పార్థసారథి రెడ్డి తెలుగుదేశం పార్టీని నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఏమన్నా అడగబోతున్నాడా? ఆ ఆలోచన లేదు నాకు. విరక్తి కలిగింది ఒక విధంగా. చెప్పినా కదా ముందే, హిమాలయ పర్వతం అంత ఆశయాలతో, గౌరీ శంకర శిఖరం అంత ఉన్నతమైన ఆశయాలతో వచ్చాం రాజకీయాల్ని. చివరకు ఏమీ సాధించలేకపోయాం. ఆ బాధ బంగాళాఖాతంలో ఉండే అగాధం కంటే లోతైంది. అది మానేది కాదు. నా జీవితం అంతా చివరి శ్వాస ఇడిసే వరకు నా మనస్సును దహించి వేస్తానే ఉంటుంది. ఆ ఆశ, ఆ కోరిక లేవు. సతీష్ రెడ్డి గారు పార్టీ మారినట్లే మీరు కూడా పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉందా? పార్టీలో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు లేరు అని అంటారు కదా, ఆ విధంగా ఏమన్నా పార్థసారథి రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ముందు భవిష్యత్తులో ఏమన్నా ఉంటాయా? ఇటు సూర్యుడు అటు పొడిచిన భూమి ఆకాశము ప్రతి ఒక్కరు, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఇదే మాట చెప్తారు. రకరకాలుగా వాళ్ళ భాష ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్ని రకాలుగా చెప్తారు. మీరు కూడా ఆ విధంగానే చెప్తున్నారు అనుకోవాలా? 95 నుంచి నాకు పార్టీ సరిపోక కూడా 2011 నుంచి 2019 వరకు సైలెంట్గా నా ఇంటి దగ్గరనే ఉంది. ఆ రోజు కూడా నేను పార్టీ సభ్యత్వానికి రిజైన్ ఇవ్వలేదు. మాకు రెండే ఆప్షన్లు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకే ఆప్షన్ ఉంది. నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే పోవచ్చు. మాకు ఆ ఆప్షన్ లేదు. ఉంటే తెలుగుదేశం ఉండాలి, లేదంటే ఇది ఉంది కదా, ఈ రావి చెట్టు, ఈ చెట్టు కింద కూర్చొని ఉండాలి. ఆ రెండు మించి లేదు నాకు. పార్టీ మారే ఉద్దేశం అంటూ ఎక్కడి నుంచి వస్తుంది? శత్రువుకు చూస్తా సరెండర్ కాలేం. మా వంశ చరిత్రకు, మా పోరాటానికే మాయని మచ్చ. ఎటు చూసినా వాళ్ళే ఉండారు, ఏ వైపు చూసినా వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పోదామా షర్మిల ఉంది, ఈ వైసీపీనే జగనే ఉన్నారు. ఇంకా బీజేపీ పోదామా, బీజేపీకి ఇంకా ముద్దల కొడుకు మాదిరి నరేంద్ర మోడీ ఒళ్ళో కూర్చున్నాడు మనదానా. ఇంకా ఎట్లా ఏ వైపు పోవాలా? ఈ వైపు తప్ప, లేకుంటే ఇంటి దగ్గర ఉండాలి. మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుందా? 100% దానికి సందేహం లేదు. ఆ రోజు జగన్కి అయితే విధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా 151 సీట్లు వచ్చినాయో, ఈరోజు కూడా జగన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా 160కి పైబడే వస్తాయి. దానికి సందేహమే లేదు. ఇంకోటి, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబును కలిసి మీకోసం కావచ్చు, మీ అభివృద్ధి కోసం ఏదైనా పార్టీ పదవి కావచ్చు, ఇంకోటి ఏదైనా కార్పొరేషన్లు కావచ్చు, ఇలాంటి వాటికి నాకంటూ ఒక హోదా, నాకంటూ నా ఆర్థిక పరిస్థితిని గమనించండి అని ఏమన్నా విజ్ఞప్తి చేయబోతాండ్రా? కలుస్తాము. విజ్ఞప్తి అది ఒకసారి కాదు కదా, కొన్ని వందల వేల సార్లు చేసినాము, మళ్ళా ఒకసారి చేస్తాం. ఈ రోజు కూడా గతంలో జరిగిన రాజారెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి ఈ రోజు కూడా మీకు ప్రాణహాని ఉందనే భావిస్తాండ్రా మీరు? అదంతా ఏం లేదు, నా జోలికి ఏం రాలేదు. నేను వాళ్ళ వైపు కన్నెత్తి చూడడంలే. పార్టీ పాలసీల ప్రకారం వాళ్ళను ప్రతిఘటిస్తాంట, అదేం లేదు. ఈ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి మీరు ఫ్యాక్షన్లు ఎంతో చూశారు. కుటుంబాన్ని కోల్పోయారు, ఆర్థికంగా చితికిపోయారు, పార్టీలలో కూడా అన్ని రకాలుగా కూడా వెనకబడ్డారు. ఫ్యాక్షన్ ఎంచుకునే వాళ్ళు కావచ్చు, అనుకోకుండా వెళ్ళే వాళ్ళకు మీరు ఏం చెప్తారని అంటే? అది నరకప్రాయం. అంటే విధిలేని పరిస్థితుల్లో మన ప్రాణం పోతుంది అన్నప్పుడు పోరాడకుండా ఉంటే పిరికి పందలా జీవించేదానికంటే పోరాడి సచ్చేది మేలు ఆ ప్రయత్నంలో. దీన్ని ఫ్యాక్షన్ అనుకునేదానికి లేదు. ఇప్పుడు ఒక జంతువు కూడా తనకు ప్రాణహాని కలిగితే భీకరంగా పోరాడుతుంది. మనిషిగా ఉండి తన ప్రాణం పోగొట్టుకునేటప్పుడు, అన్యాయంగా చంపి దుర్మార్గంగా చంపుతామన్నప్పుడు ప్రతిఘటించకపోతే వాడు నా దృష్టిలో మనిషే కాదు, బతుకునే జీవోత్సవం. ఆ పిరికి పందగా జీవించే బతుకు అవసరంలే, పోరాడాల్సిందే అట్లా వచ్చినప్పుడు. అది ఫ్యాక్షన్గా తీసుకోకూడదు. కొన్ని హ్యాబిచువల్గా నిరంతరాయంగా కొట్లాడుకుంటా, చంపుకుంటా ఇవన్నీ ఉంటాయి చూడండి, దట్ ఈస్ ద ఫ్యాక్షన్. ఇది యాక్సిడెంట్గా అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని ప్రతిఘటించడమే అవుతుంది తప్ప ఇది వేరు కాదు. మళ్ళీ ఏం జరగలేదు కదా. నేను ఫ్యాక్షనిస్ట్ అనేదానికి 96 తర్వాత కానీ 98 తర్వాత కానీ ఏవైనా ఇన్సిడెంట్ జరిగింటే, నా వల్ల మర్డర్లు జరిగింటేనో, మర్డర్ కేసుల్లో నేను ముద్దాయిలుగా ఉంటేనో,
ఇంకొకటే నన్ను ఫ్యాక్షనిస్ట్గా పోల్చొచ్చు. ఎక్కడా లేదు కదా, నాకు ఆ నేపథ్యమే లేదు కదా. ఈవెన్ ఎనీ పోలీస్ ఆఫీసర్లు పై నుంచి కింద ఇక్కడ పనిచేసిన ఎస్పీలను కానీ, ఈ స్టేట్లో ఉండే ఐజీలను కానీ, రిటైర్ అయిన వాళ్ళని కానీ, ఇప్పుడు ఉండే వాళ్ళని కానీ ఎవరినైనా అడగండి. కానిస్టేబుల్ నుంచి డిఐజీ వరకు నేను ఎలాంటి వారినో చెప్తాను. ఈవెన్ వాళ్ళనైనా చెప్పొచ్చు, వైసీపీలో ఏ ఒక్కరైనా ఇతను ఫ్యాక్షనిస్టు, దుర్మార్గుడు అని చెప్తే నేను ఫ్యాక్షనిస్ట్ని ఒప్పుకుంటా. యాక్సిడెంటల్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అది తన జోలికి పోయినారు, తను సేవ్ అయ్యేదానికి ఈ పని చేసినాడు అని. మొత్తానికైతే కన్నా ఫ్యాక్షన్ వద్దనే. వద్దు, శాంతిగా జీవించడము కరెక్ట్. చట్టబద్ధమైనటువంటి పద్ధతులకు లోబడి వాడు వైసీపీ వాడు కానీ, తెలుగుదేశం పార్టీ వాడు కానీ ప్రశాంతంగా జీవించడమే, భారత రాజ్యాంగాన్ని గౌరవించడమే ప్రతి ఒక్కరి పవిత్రమైనటువంటి కర్తవ్యం. ఎంతటి వాడైనా ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్కి పోవాల్సిందే, పోలీసులతో రక్షణ పొందాల్సిందే. ప్రతి ఒక్కరూ పోలీసు వ్యవస్థను గౌరవిస్తా, కోర్టును గౌరవిస్తా దానికి అనుగుణ్యంగా జీవించినారంటే సమాజం సుఖశాంతులతో ఉంటుంది, సమాజానికి భద్రత ఉంటుంది, ప్రజలకు కూడా భద్రత ఉంటుంది. ఏదో తాను డామినేషన్ చేయాలా అని దౌర్జన్యానికి పాల్పడితే దానికే బలవుతారు. పాము మంత్రం వేసేవాడు పాము కాటికే గురవుతాడు. అది చరిత్ర 100 సార్లు చెప్పింది, చెప్తానే ఉంది. ఈ మనుషులు మాత్రం అది అర్థం చేసుకోవడంలే. వైఎస్ రాజారెడ్డి హత్యకు సంబంధించి అది యాక్సిడెంటల్గా జరిగిందే తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా వైఎస్ రాజారెడ్డిని చంపాల్సిన అవసరం తమ కుటుంబంపై లేదని, అప్పటికే తనపై 2 మాటలు అత్యాయత్నం జరగడంతోనే తాను కూడా తన ప్రాణాన్ని కాపాడుకునేందుకే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని కూడా పార్థసారథి చెప్పడం జరుగుతుంది.